హలో ఫ్రెండ్స్, ముగ్గురు మనగాళ్ళుగా మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అలాగే నారా రోహిత్ వీళ్ళ ముగ్గురు నటించిన సినిమా భైరవం. సో ఈ భైరవం సినిమా మీద చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి. అంటే బాయ్కాట్ కూడా చేశారు ఎవరు, మన వైసీపీ వాళ్ళు. అదేందోనబ్బా, వైసీపీ వాళ్ళు ఏ సినిమాని అయితే బాయ్కాట్ హ్యాండ్ పెడతారో సో ఆ సినిమా స్టోరీ ఉండదు, ఏముండదు, ఆ సినిమా అటర్ ఫ్లాపే. సో అలాగే ఇంతకు ముందు లైలా సినిమా దొబ్బింది. సో ఇప్పుడు సేమ్ టు సేమ్ భైరవ మూవీ కూడా దెబ్బ పడిందనే చెప్పాలి. ఇక ప్రతి ఈవెంట్కి వచ్చి శివయ్య శివయ్య అనే మంచు మనోజ్ని ఆ శివయ్యే కాపాడాలి. ఎందుకంటే ఈ సినిమా అలా ఉందో మరి. ఇక సినిమా రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన, సెకండ్ హాఫ్ బోరింగ్ అయితే ఉంటుంది. సో ఇక ట్విస్టుల పరంగా చూస్తే ఏదో ఒకటో రెండో ట్విస్టులు ఉంటాయేమో కానీ అంతకు మించి సినిమాలో ఏమీ లేదు, అంతా డొల్లే. ఇక్కడ సినిమా కథ పరంగా చూస్తే ఇది మొత్తం ఒక దేవాలయ శాఖ, ఆ చుట్టుపక్కల భూముల గురించి ఉంటుంది. సో దీంట్లో కొంచెం పొలిటికల్ ఎంట్రీ కూడా ఉంటుంది. సో అందుకనేమో మన విజయ్ కనకమేడల పొలిటికల్ గురించి మాట్లాడాడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో, మొత్తానికి దెబ్బతిన్నాడు. ఇక ముగ్గురు మునగాళ్ళు నటన పరంగా చూస్తే బాగానే చేశారు. కాకపోతే ఈ సినిమా ప్రాబ్లం ఏందిరా అంటే ఇది ఎప్పుడో గరుడన్ సినిమాకి రీమేక్, అది తమిళ సినిమా. సో అది ఎప్పుడో అవుట్డేటెడ్ సినిమాని రీమేక్ చేస్తే ఇలానే ఉంటుంది మరి. చాలామంది చెప్పినట్టుగా సినిమాలో మ్యాటర్ ఉంటే ఎవ్వరు కూడా సరే బాయ్కాట్ కదా ఏమీ చేయలేరు. ఎందుకంటే సినిమాలో కథ పరంగా ఉంటే ఎవడైనా సరే థియేటర్కి కూర్చోడం అనిపిస్తుంది. ఇప్పుడు అనగనగా మూవీ ఉంది, అనగనగా మూవీలో కథ ఉంది కాబట్టే అంత ఎగబడి చూశారు ఓటీటీలో కూడా. దాన్ని ఓటీటీలో చూసిన తర్వాత ఇప్పుడు థియేటర్కి రిలీజ్ అని ప్లాన్ చేస్తున్నారు. సో అలా ఉంటుంది మరి. కథ ఉంటే సినిమా ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది. సో సినిమాలో కథ లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మ్యాటర్ అది ఇది అని మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఇక ఫైనల్గా భైరవం సినిమా గురించి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. మరి మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే కిందైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.